హాయ్ అండి, నేను ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆ ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ ఆకుకూర తీసుకుని మంచిగా కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ఇందులో మీకు 2-3 టైప్స్ కనిపిస్తున్నాయి. ఇవి మేము పండించినవి. దీని ముందు బాగా వాష్ చేసుకుని కందిపప్పు 1 కప్ ఆఫ్ కందిపప్పు బాగా వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ముందే. అందులో ఈ పప్పు వేసేసి చూసారు కదా, గ్రీన్ చిల్లీస్ అండ్ టమాటాస్. మాకు గ్రీన్ చిల్లీస్ కారం స్పైస్ చాలా తక్కువ ఉంది, సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసాను. అండ్ 3 టమాటాస్, 10-12 గ్రీన్ చిల్లీస్ వేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని ఇవి బాగా ఉడకపెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టాలి. చూసారు కదా, బాగా మగ్గిపోయాయి. ఇందులో కొంచెం ఉప్పు, చింతపండు ఇప్పుడే వేసి ఎనపాలి బాగా మెత్తగా. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. నేను జీలకర్ర కూడా ఇప్పుడే వేసాను. మస్టర్డ్ సీడ్స్ కొంచెం స్ప్లిట్ అయ్యేదాకా అలాగే వెయిట్ చేయండి. స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం మిగతా తిరగమాతదంతా వేసుకుందాము. స్టార్ట్ అవుతున్నాయి చూసారా. ఓకే, స్ప్లిట్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్, గార్లిక్, రెడ్ చిల్లీస్, కరివేపాకు ఇవన్నీ వేసాను. ఇవన్నీ బాగా వేగాలి. వేగేదాకా బాగా కలుపుతూ ఉండండి. చూసారు కదా, బాగా వేగాయి. ఆనియన్స్ వేగాక ఇప్పుడు మనం ఇందాక మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు అంతా ఇందులో వేసేసి బాగా కలపాలి. ఈ కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సిమ్లో పెట్టేసి, లేకపోతే అడుగంటేస్తుంది. బాగా కలిపి ఉప్పు, పులుపు అన్నీ చూసుకుని ఏమన్నా ఉంటే ఇప్పుడే సెట్ చేసుకోండి. ఏమన్నా వేసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే మీకు. అంతే. బాగా చిన్న ఇట్లా బబుల్స్ వస్తున్నప్పుడు అది బాగా మగ్గినట్టు, ఇంకా మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే. యమ్మీ యమ్మీ ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఉప్పు, కారం, పులుపు అన్నీ బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.